వామ్మో, వర్షం వర్షం అయితే ఇంకా రెస్ట్ లేదు, గట్టిగా పడుతుంది. సో మా ఊర్లోని వాగు ఉంది, గడ్డ అయితే. సో ఎంతది వచ్చిందో చూద్దాం వెళ్ళి. వర్షం కూడా ఘోరంగా పడుతుంది ఇంకా. వామ్మో, వామ్మో, ఇంత ఉందే గడ్డ. ఊట వాటర్ లేదురా, స్టాప్ అయిపోయింది. యాక్చువల్లీ మీకు పైప్ కనిపిస్తుంది కదా, సో బ్లాక్ పైప్ అయితే, సో ఆ పైప్ నుంచి మేము వాగు అవతల నుంచి ఒక పొలాలు ఉన్నాయి, పొలాల నుంచి ఊట వస్తుంది, మంచి వాటర్ అనమాట. సో ఆ ఊట నుంచి మేము వాటర్ తీసుకొచ్చామన్నమాట. సో అక్కడిదే మేము తాగడానికి అంటే మంచినీళ్ళకు, వంటకు ఇవన్నీ వాడుతున్నాం మా ఊర్లో వాళ్ళంతా. సో మా ఊర్లో వాళ్ళు సో కష్టపడి తెచ్చుకున్నది. సో ఇప్పుడు మరి ఆ పైప్ని కొట్టేస్తుంటుంది ఏటో మరి, ప్రజెంట్ అయితే వాటర్ రావట్లేదు. సో ఇది ఇక్కడ వాటర్ లేనప్పుడు మాకు సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఊర్లోని కరెంట్ త్రూ వచ్చే కుళాయి వాటర్స్ అనమాట. సో అది కూడా కరెంట్ ఉంటే ఓకే, మంచినీరు దొరుకుద్ది. ఒకవేళ కరెంట్ లేకపోతే అయితే ఆ వాటర్ కూడా మాకు దొరకదు. సో తాగడానికి, ఇలా వంట చేసుకొని తినడానికి, అండ్ ఇది కూడా దొరకదు కదా. సో అలాంటప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటంటే, సో ఈ వర్షం పడుతుంది కదా, సో వర్షం పడుతున్నప్పుడు పైన పొలాలు ఉన్నాయి. సో పొలాల్లో ఊట వస్తుంది అనమాట. సో ఊటలు తేలుతాయి. సో ఊటల వాటర్ మాకు దిక్కు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మాకు గట్టిగా. సో ఏం చేస్తాం, తప్పదు మరి. సో గిరిజన ప్రాంతాల వాళ్ళకి ఇవన్నీ కామన్. సో ఎదుర్కొంటూ అలా బతికేస్తారు అనమాట మొత్తం. ఇంకా చూడండి ఎంత పొంగిపోయిందో వాగైతే. సో యాక్చువల్లీ అంత పెద్దదేం కాదు, చిన్నదనమాట. సో వర్షం ఇది చూస్తారు కదా, సో ఇక్కడైతే దానెలు పొలాల్లాగా ఉండింది అనమాట, మొత్తం కప్పెట్టేసింది ఇంకా. సో ఇప్పుడు ఆ వరి ఉందా లేదా అనేది తెలియదు, ఇప్పుడు వాగు తగ్గినాక తెలుస్తుంది ఇంకా. సో చూడండి ఎంత పొంగిపోయిందో గట్టిగా. యాక్చువల్లీ ఇవంతా ఏవేవి చేసుకుంటారు, మొక్కజొన్నలు ఇవన్నీ చేసుకుంటాయి ఈ ప్లేస్లు అంతా, అవన్నీ ఇంకా పాకేసింది వాటర్. వర్షం ఏంటో నిజంగా ఇలానే ఉంటే చెప్పలేము, ఊరికి దగ్గరలో వచ్చేస్తుంది ఈ వాగైతే. చాలా పెద్ద వర్షం అయితే కురిసింది ఇవాళంతా. సో లైక్ సెప్టెంబర్ 8 అనమాట. ఇంకా మా ఊరుకు పైన ఇంకో చిన్న వాగు ఉంది. సో అక్కడ నుంచి మరి వాటర్ ఫ్లో ఎలా వస్తుందో చూడాలి. సో ఇప్పుడైతే వెళ్దాం అక్కడికి, సో చూపిస్తాను మీకు. సో అక్కడి నుంచి కూడా ఇలానే గట్టిగా వచ్చిందంటే ఇంకా మా ఊరిని ఎక్కేస్తుంది, వాటర్ అంతా వచ్చేస్తుంది, కొట్టుకుపోతుంది ఇంకా. సో రోడ్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు, అంటే మా ఊరికి పైన అనమాట. సో ఇది మా ఊరికి కిందికి ఇలా గడ్డ ఉంది ఇదైతే, అండ్ పైకి అయితే రోడ్ ఉంది. రోడ్ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ఆ చిన్న చిన్న వాగులు ఉన్నాయి. సో వాగుల నుంచి వాటర్ ఎంత వస్తుందో అనేది చూద్దాం, వాటర్ ఫ్లో అనేది. సో రోడ్ల పరిస్థితి అండ్ బ్రిడ్జ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం వెళ్ళి. సో లెట్స్ గో. లడ్డు कोई पेरा अरे किस खाना से बाहर बैठा मत पूछो किस खाना से बाहर या
సో ఇదైతే రోడ్ అన్నమాట. సో రోడ్ మొత్తం ఫ్రూట్స్ అనమాట, చూస్తున్నారు కదా. సో గట్టిగా వస్తుంది వాటర్ అయితే. సో ఇంకా రెస్ట్ లేకుండా ఈ రోజులానే గట్టిగా పడిందండి. ఇంకా మాహూర్ని కింద జలం ఉంది కదా, ఇందాక చూపించాను. సో ఆ గడ్డకి అయితే తీసుకెళ్ళి కలిపేస్తుంది. తీసుకోపోతుంది. నిజంగా ఈ రోజు పడినలాగానే రెగ్యులర్గా ఒక 2 days పడిందంటే 2 days అవసరం లేదు, 1 day పడిన చాలు. ఇంకా ఇంటిని కూడా కూల్చేసేలా ఉంది వర్షం అయితే. సో చూస్తున్నారు మీరు ఎలా ఉంది వాటర్ ఫ్లో అయితే. సో ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు, అంతలా వచ్చేస్తుంది గట్టిగా వాటర్ అయితే. సో పైన అయితే పెద్దగా వాటర్ ఉండదు ఇలా వర్షం లేనప్పుడు. సో ఇంత ఈ ఒక్కరోజు వర్షానికి ఇట్లా వచ్చిందంటే ఇంకా మినిమం ఒక 2-3 days పడిందంటే ఇంకా ఎలా వస్తుంది వాటర్ ఒకసారి ఊహించండి మీరు. సో చూస్తున్నారు హౌస్ అసలే గుడిసెలాంటి హౌస్, మళ్ళీ అది ఇంకా పడిందంటే ఇంకా పైనకి వచ్చేస్తుంది వాటర్. సో ఇక్కడ ఒక్కరోజుకి ఈ పరిస్థితి ఇలా ఉంటే, సో విజయవాడలోని సో ముంచేసిన బిల్డింగ్లు మొత్తం ఇవన్నీ, సో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది కదా. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్దాం. సో పైన మెయిన్ రోడ్ ఉందన్నమాట, సో అటు సైడ్ కూడా వెళ్దాం. సో అక్కడ బ్రిడ్జ్ కూడా కూలిపోయే స్థితిలో ఉంది. బట్ ఇప్పుడు ఇంత వర్షానికి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నిజంగా నాకైతే భయం వేస్తుంది స్టిల్. ఇప్పటికీ నేను ఈ వీడియోకి వాయిస్ రికార్డ్ ఇచ్చే టైంలో కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఆ టైంకి ఎంత అయింది టైం అంటే 6 o'clock అయింది అనమాట ఈవినింగ్. సో ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ ఇచ్చే టైం ఇప్పుడు 10 అవుతుంది ఇప్పుడు ఇచ్చే టైం. సో నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్న టైం అయితే. సో ఇప్పుడు కూడా అయినా సరే ఎడతెరిపి వర్షం అసలు ఆగకుండా కొడుతూనే ఉంది ఇంకా. సో చూడాలి మరి పరిస్థితి రేపటికి మార్నింగ్ ఎలా ఉంటుందో అనేది. సో ఇది September 8th వర్షం ఇలా పడింది. సో మరి ఇంకో వీడియో ఎప్పుడు వస్తుందో చూడండి మీరు ఒకసారి, ఫాలో అవుతున్నాను మన ఛానల్ అయితే. సో పెడతాను నేను వీడియోని. సో చూస్తున్నారు మీరు వాటర్ ఎలా ఉందో. ఇవన్నీ రోడ్ ఇదైతే యాక్చువల్లీ. వర్షం అసలు రెస్ట్ ఇవ్వట్లేదు, పడుతూనే ఉంది. ఇంకా గట్టిగా పడిందా ఇంకా గట్టిగా పడుతూనే ఉంది. జస్ట్ ఆగుతుందా అంటే కనీసం ఒక 5 seconds మాత్రమే లైట్గా ఆగుతుంది, మళ్ళీ పడుతూనే ఉంది వర్షం, రెగ్యులర్గా పడుతూనే ఉంది. ఇంకా చూడాలి ఇంకా ఈ రోడ్ ఇంకా పొంగిపోద్ది ఇంకా వాటర్తో. సో ఆ ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారా, ఇందాక చూపించాను కదా. సో ఆ ఇంట్లో వాళ్ళైతే. సో ఇప్పుడు రోడ్ దగ్గరకు అయితే వచ్చాం. సో చూడండి రోడ్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది. సైడ్స్ అన్ని కొట్టేసింది ఇంకా వాటర్. సో ముందుకు చూస్తే బ్రిడ్జ్ ఉంది అనమాట. సో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. సో బ్రిడ్జ్ లో అయితే ఇంతకు ముందనే వర్షాలు వచ్చినప్పుడు సైడ్ కింద జారిపోయింది, మొత్తం కాలువలో ఏర్పడిపోయింది. ఇంకా ఈ వర్షానికి కొట్టేస్తుందేమో అనుకున్నాం, బట్ అంత ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ప్రెజెంట్ ఈ వర్షానికి అయితే. బ్రిడ్జ్ అయితే కింద అంటే ఫ్రీగా ఉంది కదా వాటర్ వెళ్ళడానికి. సో దాని మూలంగానే గట్టి పడింది కూడా మట్టి. సో దానివల్ల ఇంకా జారే సిచ్యువేషన్ అయితే లేవు ఈ బ్రిడ్జ్ కి. సో ఇక్కడైతే ఓకే, బట్ ఊర్లో సిచ్యువేషన్ కొంచెం దారుణంగా ఉంది. ఆ హౌస్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం భయపడుతున్నారు అలా. సో ఎలా ఉంటుందో ఏంటనేది కొట్టేస్తుంది ఇంక ఈ రోజు అయితే అనుకున్నాం, బట్ చెప్పలేం మరి. ఇంకా ఈ రోజుకి ఓకే, బట్ రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకా 3 days 2 days లేదా వారం అలా పడిందంటే ఇంకా ఉండదు ఇది కూడా నాకు తెలిసి. సో మరి ఇంత ఘోరంగాన మనుషుల్ని ఇబ్బంది పెట్టడానిక అనే స్థితిలో రాకూడదు. సో ఇవన్నీ చూస్తా ఉంటే నాకు మన విజయవాడ అండ్ తెలంగాణ సిచ్యువేషన్ గుర్తుకొస్తున్నాయి. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ అనే లోపల కొంచెం బాధ అనిపించింది ఆ టైంకి. సో నేను ఇందాక చూపించాను కదా సిచ్యువేషన్, చూడాలి ఇంకా ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇది గైస్ వీడియో. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం. మన వీడియోని లైక్ చేసి అందరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ పదే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.